నమస్తే, నా పేరు కోటేశ్వర్. నేను యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. నా క్లినిక్ హన్మకొండ చౌరస్తా, మీనా బజార్, జయ హాస్పిటల్ బ్యాక్ గేట్ ఎదురుగా వాగ్దేవి యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ సెంటర్ అని ఉంటుంది. ఇవాళ స్పెషల్గా కిడ్నీ గురించి. కిడ్నీ ఒక గిలాసు నీరుతో చెంచాతో తాగడం పద్ధతి చెప్పాను ఇంతకుముందు. కొన్ని వీడియోస్ చేశాను, నేను 5 వీడియోల దాకా చేశాను. పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు అనేది ఆ సమయం నుంచి మొదలు పెడితే ఇప్పుడు మళ్ళీ 5, 6, 7 5 నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 7 గంటల వరకు ఇది కిడ్నీ సమయం. ఇంతకుముందు నేను చేసిన వీడియో మూత్రం సంచి సమయము, ఇది కిడ్నీ సమయం. కిడ్నీ రీఫ్రెష్ చేసుకోవడానికి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన టైం 6 తర్వాతనే, 6 నుంచి 7 మధ్యలో. పొద్దున కూడా మీకు 6 నుంచి 7 మధ్యలో అని చెప్పాను. జనరల్ టైం మీ బాడీ రీఫ్రెష్నెస్ కొరకు ఎర్లీ మార్నింగ్ 6 to 7, పొద్దున్నే 6 నుంచి 7 గంటల మధ్యలో, అంటే 6:30కు అనుకున్నాం. జనరల్ అది, అంటే మీ బాడీ రీఫ్రెష్ కావడానికి, అవయవ రీఫ్రెష్ కావడానికి కాదు. ఇప్పుడు చెప్పే సమయం 5 నుంచి 6, 6 నుంచి 7. కిడ్నీ సమయము 6:15, 6:30కు మనం కంపల్సరిగా ఒక గిలాసు నీరు చెంచాతో తాగడం స్టార్ట్ చేద్దాం కిడ్నీ కొరకు. ఎందుకంటే పొద్దున 6 నుంచి 7 ఎంత ప్రీషియస్ టైము, సాయంత్రం 6 నుంచి 7 అంతే ప్రీషియస్ టైం. ఇప్పుడు కూడా అన్నే లాభాలు వస్తాయి. మీరు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో తాగిన గ్లాస్ వాటర్ చెంచాతో, పొద్దున తాగిన 6 నుంచి 7 గంటలకు గ్లాస్ వాటర్ చెంచాతో 2 సమానమే. పొద్దున 6 నుంచి 7, సాయంత్రం 6 నుంచి 7, రెండింటికి ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఈక్వల్ పవర్ ఉంటుంది. ఈ సమయంలో చేసినటువంటి పనులకు మంచి శక్తి ఉంటుంది. మనం పొద్దున పూజ చేసే టైం కూడా 7 గంటల లోపే, సాయంత్రం కూడా 7 గంటల లోపే, 6 నుంచి 7 మధ్యలో, 6 నుంచి 7 మధ్యలో, పొద్దున సాయంత్రం. ఇప్పుడు కిడ్నీకి వస్తే చాలామందికి స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. అంటే స్టోన్ తయారైంది, దాన్ని బ్రేక్ చేసాము, మూత్రం ద్వారా బయటకు వచ్చింది, అయినా కానీ మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి మళ్ళీ స్టోన్స్ తయారవుతున్నాయి. ఈ బాధలు ఇప్పుడు చాలా మందికి తయారవుతున్నాయి. ఎందుకంటే మనం తాగే నీరు, తీసుకునే భోజనం అలా ఉంది, కెమికలైజ్డ్. కిడ్నీ నుంచి కిడ్నీ మూత్రం తయారు చేసి విసర్జనకు పంపిస్తుంది. మనం విసర్జించిన తర్వాత గనక మూత్రం వాసన వస్తే మనం విపరీతమైన శక్తిని కోల్పోతున్నాము అని అర్థం. మూత్రం వాసన రాకూడదు. మూత్ర విసర్జన చేసిన తర్వాత, మూత్రం విసర్జన చేసిన తర్వాత మన మూత్రం మనకే వాసన వచ్చినా, లేకపోతే వేరే వాళ్ళు నీ మూత్రం వాసన వస్తుంది, మూత్ర విసర్జన తర్వాత వాసన వస్తుంది అంటే మీరు చాలా బలం పోగొట్టుకుంటున్నారని అర్థం. ఆ వాసనే న్యూట్రిషన్, మనకు ఎనర్జీ. అదొక రకమైన ఎనర్జీ. అంటే వాసన ఎందుకు వచ్చింది అంటే మన శరీరం తీసుకోవాల్సిన ఒక రకమైన పదార్థము మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కొన్ని కారణాలు, ఈ కారణం ద్వారా బయటికి వెళ్ళిపోయింది అనేది ఖచ్చితంగా చెప్పలేము. కొన్ని కారణాలు అంటే ఒక కారణం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్ మూత్ర విసర్జన చేస్తే తప్పనిసరిగా వాసన వస్తుంది. ఈ సమయంలో 6:15, 6:30 ఈ సమయంలో కనుక షుగర్ పేషెంట్స్ సెలెక్టివ్గా ఒక గ్లాస్ నీళ్ళు చెంచాతో మెల్లిమెల్లిగా మున్సిపల్ వాటర్ గనక తాగగలిగితే ఆ మూత్రంలో వాసన అనేది ఫస్ట్ తగ్గుతుంది మీకు.
ఫస్ట్ తగ్గింది అని అంటే ఆ వాసన, ఎసెన్స్ అంటారు, వాసన మన శరీరంలో ఇమిడిపోయింది అన్నట్టు. ఏదైతే మనకు శరీరంలో ఇమిడాల్సిన ఒక న్యూట్రియంట్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ గ్లాసు నీటితో చెంచాతో తాగడం వల్ల అది మన శరీరంలోనే మనకు సహాయం చేసే విధంగా ఆగిపోయింది. ఇది ఒక్కటే కాదు, కిడ్నీకి సంబంధించిన ఎన్ని రుగ్మతలు ఉన్న ఆ రుగ్మతలన్నింటినీ ఈ గిలాసు నీళ్ళు చెంచాతో తాగడం, మున్సిపల్ వాటర్ చాలా నయం చేస్తుంది. నయం చేయడము అనంటే ఒక రకంగా క్లీన్ చేయడం అన్నట్టు. మీరు కిడ్నీని మీరు ఈ టైంలో క్లీన్ చేసుకుంటున్నారు, కడుక్కుంటున్నారు మొత్తం. ఫిల్టర్స్ కూడా ఫ్రెష్ అయిపోతాయి. కిడ్నీలో క్రియాటిన్ లెవెల్స్ ఉన్న వాళ్ళకు కూడా మంచి తేడాలు వస్తాయి. మన రియూమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ బాధలు ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ మీద బాగా బరువు పడుతుంది. ఈ విధానంలో వాళ్ళకు రియూమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు కిడ్నీ బాధలు ఉంటాయి, వాళ్ళకు సపరేట్గా కిడ్నీ బాధలు ఉంటాయి, అవి తగ్గిపోతాయి. ఫస్ట్ కిడ్నీలో రాళ్ళు తయారు కావడం తగ్గిపోతుంది. నేను మినరల్ వాటర్ చెప్పట్లేదు, మున్సిపల్ వాటర్ లేదా మీ ఇంట్లో మంచినీళ్ళ బావి ఉంటే ఆ నీళ్ళు. కిడ్నీ గురించి ఎన్నో రకాల మందులు, ఎన్నో రకాల వైద్య విధానాలు, సర్జరీస్ కూడా వచ్చాయి. ఇక కిడ్నీ ఖరాబ్ అయిపోయింది, మీరు కొత్త కిడ్నీ డోనర్స్ కావాలి, అంత దూరం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మీకు రోగం వస్తేనే మీరు రీఫ్రెష్ చేసుకోవాలి అనే విధానంలో నేను చెప్పట్లేదు. ఎందుకంటే కిడ్నీ అనేది మన శరీరంలో నిరంతరం పనిచేసేటువంటి ఒక అవయవం. గుండెతో పాటు గుండె ఎంత పనిచేస్తుందో కిడ్నీ కూడా అంతే సమానంగా పనిచేస్తుంది. గుండె శరీరానికి రక్తంతో బలాన్ని ఇస్తుంది. కిడ్నీ శరీరాన్ని కడిగి తన శరీర బలాన్ని పెంచుతుంది, శుద్ధిగా ఉంచి బలాన్ని పెంచుతుంది. రెండు చాలా ఇంపార్టెంట్. కిడ్నీ ఇప్పుడు మీరు బీపీ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు, బీపీ ట్యాబ్లెట్స్ కొంచెం మోతాదు పెరిగింది అంటే శరీరంలో వాపులు వచ్చేస్తాయి. ఎందుకంటే డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది కిడ్నీ మీద. హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ వాడితే కిడ్నీ మీద ఇంపాక్ట్ వచ్చేస్తుంది, శరీరం వాపు వచ్చి నీరు ఆగడం మొదలు పెడుతుంది. ఎందుకంటే హై బీపీ అంటే బీపీ ఎక్కువ కొట్టుకుంటుంది కాబట్టి ఆ బీపీకి అనుగుణంగా మన కిడ్నీ పనిచేస్తుంది. మనం తీసుకునే మెడిసిన్ కొంచెం బీపీని తగ్గిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా కిడ్నీ కూడా పనితీరును తగ్గించుకుంటుంది. దానివల్ల నీరు శరీరంలోనే ఆగిపోతాయి. నేను చెప్పిన విధానంలో 6:30కు మున్సిపల్ వాటర్ గ్లాసు నీళ్లు చెంచాతో తాగడం వల్ల మీకు శరీరంలో ఆగిపోయిన నీరును బయటికి పంపించేస్తుంది. కిడ్నీని అంత ప్రేరేపిస్తుంది, విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది. మీరు తీసుకున్న మెడిసిన్స్ వల్ల తయారైన విష పదార్థాలను బయటికి పంపిస్తుంది, భోజన విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. వేరే ఇతరత్ర దీర్ఘకాలిక రోగాలతో కూడిన ఏదైనా దోషాలు మన శరీరంలో తయారైతే కిడ్నీ దాన్ని క్లీన్ చేస్తుంది. ఒంటరి పోరాటం, జంటగా ఉన్న కిడ్నీలకు ఒంటరి పోరాటం. వేరే అవయవాలతో దానికి పని ఉండదు, కానీ అది తప్పనిసరిగా పని చేస్తూనే ఉండాలి గుండెతో పాటు.
తప్పనిసరిగా కిడ్నీని కాపాడుకుందాం. ఇంతకుముందు బెంగళూరులోనో, నా చిన్నప్పుడు అయితే బెంగళూరులోనో బాంబేలోనో కిడ్నీ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు వరంగల్లో ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి. ఒక్కటే ఉంది అని చెప్పట్లేదు, ఉన్నాయి. అంత బాధలు పెరిగిపోయాయి కిడ్నీకి సంబంధించినవి. పోను ఒక సపరేట్ అవయవానికి సపరేట్ ఒక హాస్పిటల్ తయారవుతుంది. లివర్ హాస్పిటల్, కిడ్నీ హాస్పిటల్. ఇప్పుడు గుండె, కిడ్నీ రెండు తయారైనాయి. సపరేట్గా లివర్ హాస్పిటల్స్ అని వస్తాయి. సపరేట్గా ఈ చిన్న పేగుకు సంబంధించిన హాస్పిటల్స్ వస్తాయి. సపరేట్గా పెద్ద పేగుకు సంబంధించిన హాస్పిటల్స్ వస్తాయి. ఎందుకంటే మన శరీరాన్ని, మనం తీసుకునే భోజనం, మన శరీరం అటువంటి రోగాలకు గురవుతుంది. ఏం చేయాలో అర్థం కాక మన రోగాలను తగ్గించుకునేటువంటి మెడిసిన్స్ మనం వాడుతున్నాము అని మనం అనుకుంటాం, కానీ సరైన సమాధానం దొరకట్లేదు. ఒక మంచి సమాధానం మీ ఇంట్లో దొరికే, మీరు తెచ్చిపెట్టుకున్న నీరు, మున్సిపల్ వాటర్, లేదా మీ ఇంట్లో మంచినీళ్ళ బావి ఉంటే ఆ నీళ్ళు ఒక గిలాసుడు, వీలైనంత సన్న చెంచా, ఆరుంబావు లేదా 6:30 లోపలనే కిడ్నీ సమయం. 6:30 దాటనివ్వకండి. ఎందుకంటే 7 గంటల వరకు మీరు భోజనం చేసేవాలి. భోజనం అయిపోవాలి మీకు 7 గంటల లోపలనే. ఇది కాలధర్మం. తప్పనిసరిగా 7 గంటల లోపల కనుక మీరు మీ నైట్ భోజనం లేదా చపాతి లేదా మీరు తీసుకునే ఎటువంటి టిఫిన్స్ ఉంటే 7 గంటల లోపలనే అయిపోవాలి. ఇది శరీర ధర్మం. అలా అయితే మీ శరీరము 10 గంటల లోపలనే పడుకుని, మీకు నిద్ర అంటే మీరు కంప్లీట్గా నిద్రపోయే సమయం లోపలనే మీకు అన్నం అరిగి శరీరానికి ఇమిడి మీ శరీరము ఒక మంచి రిలాక్స్ మోడ్కి వచ్చేస్తుంది. మీరు రాత్రి 10 గంటలకు కనుక మీరు పడుకున్నా, ఎలా ముందే పడుకోవాలి. 10 గంటలకు 10 గంటల సమయం నుంచి ఇక మీరు పొద్దున 6 గంటల వరకు మీ శరీరానికి విపరీతమైన నిద్రనిచ్చినట్టు. మంచి నిద్ర, విపరీతమైన నిద్ర కాదు, మంచి నిద్ర, సుఖ నిద్ర ఇచ్చిన వారు అవుతారు. దీని కొరకనే కాదు, కిడ్నీ కొరకనే కాదు, మీరు తప్పనిసరిగా సాయంత్రము 7 గంటల లోపలనే, 7:30 లోపలనే మీరు నైట్ తినాల్సిన భోజనం కానీ టిఫిన్స్ కానీ కంప్లీట్ చేసుకోండి. మీ శరీరం మిమ్మల్ని చాలా మెచ్చుకుంటుంది. ఎందుకంటే తన నైట్ మొత్తం తన నెత్తి మీద ఏదో బండబెట్టినట్టు ఫీలింగ్ ఉండదు. పుట్టలో ఇంత అరగని భోజనం పెట్టుకొని పడుకొని పొద్దున తెల్లారు లేగానే మళ్ళీ అరగడం మొదలు పెట్టడం. ఇక దాని కొరకు తప్పనిసరిగా మంచి ఆరోగ్యం కొరకు తప్పనిసరిగా 7 గంటల లోపలనే మీరు, కాకపోతే ఇంటర్నెట్ లేదా ఏదైనా న్యూట్రిషనల్ చార్ట్స్ కానీ ఏమైనా దొరికితే దాంట్లో చూడండి. మీకు 7-7:30 లోపలనే భోజనం చేసుకొని కనుక మీరు నిద్రపోతే, అంటే 7:30కు నిద్రపోయినా పర్లేదు, 8 గంటలకు నిద్రపోయినా పర్లేదు, 9-9:30కు నిద్రపోయినా పర్లేదు, కానీ 10 గంటల లోపల మాత్రం నిద్రపోవాలి. పోతే మీకు అప్పటి వరకు మీరు భోజనం చేసిన మొత్తం అన్నం అరిగిపోతుంది. ఎందుకంటే 7 to 10 o'clock అంటే 3 hours. భోజనం అరిగే సమయం 1.5 గంటలు. మీరు 3 గంటల వరకు లేచే ఉన్నారు అంటే అన్నం అరిగిపోతుంది. మీకు అరిగిపోయింది అని అనుకోవచ్చు. సారీ. 10 గంటలకు మీరు నిద్ర కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే
పొద్దున 6 వరకు మీరు 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయినట్టే. మీరు మంచి నిద్ర ఇచ్చినట్టు మీ శరీరానికి. కిడ్నీకి మంచి నిద్ర చాలా అవసరం. తనను తాను ఆరోగ్యాన్ని పెంచుకునేటువంటి విధానంలో ఉంటుంది మంచి నిద్ర. తప్పనిసరిగా అందరికీ షేర్ చేద్దాం. లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్, కొత్త ప్రాబ్లమ్స్, కిడ్నీకి సంబంధించిన కొత్త ప్రాబ్లమ్స్, మీకు అర్థం కాని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. అశ్విని ఛానల్ 6685. అశ్విని ఛానల్ అనేది స్మాల్ లెటర్స్ 6685. బ్రౌజ్ చేయండి ఇంటర్నెట్లో, యూట్యూబ్లో మీకు నా వీడియోస్ అన్నీ వస్తాయి. తప్పకుండా ఒకసారి చూడండి. అన్నీ హెల్త్ టాపిక్సే. ఇప్పటివరకు నేను చేసిన 6 వీడియోలు అన్నీ మీకు నీటితో సంబంధించినవే. ఇంకా ఎన్నో చేస్తాను నీటితో. మామూలుగా మీరు ఈ చేతి వేళ్ళతో చేసుకునేటువంటి విధానాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. చిట్కాలు కూడా చెప్తాను, చిన్న చిన్న చిట్కాలు చెప్తాను. ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేటువంటి పద్ధతి, మందులు లేని వైద్య విధానం. 50 పైసా మందు ఉండదు. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ స్టోర్స్కి వెళ్ళి అవి తెచ్చుకోవాలి, ఈ స్టోర్స్కి వెళ్ళి ఇవి తెచ్చుకోవాలి, అవసరం లేదు. మీ ఇంట్లోనే మీరు కూర్చొని మీ దగ్గర ఉన్న యుటెన్సిల్స్ తోటే మీరు చేసుకునేటువంటి పద్ధతి. తప్పనిసరిగా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. మీకు తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు తెలుసు, కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇది షేర్ చేస్తే వాళ్ళకు ఎంతో మీరు డబ్బును ఆదా చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను చేసుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళు చాలామంది చాలా డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు మందులు, కానీ ఎటువంటి ఆన్సర్స్ వాళ్ళకి దొరకట్లేదు. వాళ్ళ రోగాలు తగ్గట్లేదు. దయచేసి తప్పనిసరిగా ఈ వీడియోస్ని షేర్ చేయండి. నేను కోటేశ్వర్, దేవులపల్లి. థ్యాంక్ యూ.